కూటమిలో 4వ పార్టీ చేరేందుకు సిద్ధమవుతుందా అన్న ఈ థంబ్నెయిల్ చూశాక మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అయితే నేను చెప్పిందంతా చూసిన తర్వాత మీరు ఇది వాస్తవా కాదా అనేది మీ కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇప్పటికే మనకి రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. అయితే తాజాగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైన నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి తమకు మధ్య పెద్దగా దూరం లేదు అనే అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన పక్కగా చెప్పింది చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అవుతారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ కుంభకోణంలో ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఆయన అరెస్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చే తర్వాత తదనంతరంగా జరిగేటువంటి పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడి ఉందా అనేది పరిశీలించిన తర్వాతే ఈ ప్రక్రియ జరుగుతుంది. సో దీన్ని బట్టి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి వ్యాఖ్యలను కనుక చూసుకుంటే కేంద్రం నుంచి అనుమతి ఇంకా రాలేదు. దాన్ని బట్టి కేంద్రంతో మాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీతో మాకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యాక్చువల్గా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయాలని ఒక ప్రతిపాదన వచ్చింది. కానీ దాన్ని కొన్ని అనివార్య కారణాల రీత్యా మేము దానికి అంగీకరించలేదు. సో దీంతోనే కూటమి పార్టీల్లో తెలుగుదేశం, జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ పోటీ చేయడం జరిగిందని కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని బట్టి పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీతో ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం తేటతెల్లమవుతోంది. గతంలో చూసుకుంటే 2019-24 మధ్య అటు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీల మద్దతు భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే అన్కండిషనల్గా వాళ్ళ మద్దతు తెలియజేశారు. ప్రధానంగా రాజ్యసభలో చూసుకుంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎంపీల మద్దతుతో అనేక బిల్లులు కూడా పాస్ అయిన పరిస్థితి మనం చూసాం. సో దీంతో అప్పటికి ఇప్పటికీ కూడా పెద్దగా మార్పు లేదు, సన్నిహిత సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయని ఒక మెసేజ్ అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. ఇక మద్యం కుంభకోణానికి సంబంధించి దాదాపుగా 90% విచారణ పూర్తయింది. ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లభించినా పూర్తి స్థాయిలో ఆ కేసు ఛేదించేందుకు సిఐడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ పూర్తి మూలాల్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఈ అమౌంట్ దాన్ని తీశారు, ఎక్కడి నుంచి అమ్మకాల ద్వారా ఎక్కడి నుండి తీశారు, ఎక్కడికి వెళ్ళింది, ఎట్లా డైవర్ట్ అయింది, ఏ కోణాల నుంచి వచ్చిందనే దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పదు, తథ్యం అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తూ ఉన్నాయి, కొన్ని కథనాలు కూడా ప్రచురిస్తూ ఉన్న నేపథ్యంలో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మైండ్ గేమ్ మొదలుపెట్టిందని చెప్పాలి. తమకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని భారతీయ జనతా పార్టీతో బయట పెట్టడం ద్వారా తాము కూడా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, లేదంటే దీని నుంచి ఎట్లా బయటపడాలో మాకు కూడా తెలుసు అనే ఒక సంకేతాలు ఇచ్చేలాగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు నిన్న వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఈ కేసు అంటే ఈ మద్యం కుంభకోణం కేసు ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో ఆయన అరెస్ట్ జరుగుతుందా, లేదంటే భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో ఈ కేసు నుంచి ఆయన బయటపడతారా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.